చంద్రప్ప సపోర్ట్ చేయి ఉదయ్ గారికి. ఇప్పుడు మీ ముందు పిలుస్తున్నాను, నేను మీ ముందుకు సాయిబాబా గారు చెప్తారు. ఉదయ్ కుమార్ గారు, we are all eagerly waiting to listen to you, sir. He is a freelancer trainer, MA Psychology, MHRM, MA Honorary, PGDFE, PGDELT. ఎవరైనా వీటి ఫుల్ ఫామ్ చెప్తే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తా. నామినేటెడ్ బై HRD, Central Government of on board member of Gandhian University, motivational speaker, poet, lyricist. ఇటువంటి ప్రోగ్రాంలకు లాస్ట్ 3 years నుంచి మనకు అద్భుతంగా సపోర్ట్ చేస్తూ జ్యోతిరెడ్డి గారి వీడియో ఎంతమంది చూశారు? ఆ జ్యోతిరెడ్డి గారిని నాకు పరిచయం చేసింది ఉదయ్ కుమార్ గారు. జ్యోతిరెడ్డి గారి పైన బుక్ రాసి ప్రపంచానికి జ్యోతిరెడ్డితో చెప్పింది ఉదయ్ కుమార్. సో వీరు మన కోసము మార్నింగ్ ఫ్లైట్లో వచ్చి మరి నైట్ వెళ్ళిపోతున్నారు విశాఖపట్నంకు. ఇంత బిజీ ఉన్నా మన గురించి వచ్చారు ఉదయ్ గారు. ఈరోజు నేను అడిగిన వాళ్ళు రిక్వెస్ట్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే హౌ టు బికమ్ ఎన్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. సో ఆ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడతారు. ఉదయ్, ఆర్ యు రెడీ? ఉదయ్ కుమార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. చప్పట్లో 1 2 1 2 3. Good afternoon. ఇక్కడ మీరు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే రీసౌండ్ వైజాగ్లో రావాలి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంపాక్ట్ 2014కి మీ తాలూకా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, మీ యొక్క జిజ్ఞాసని, తెలుసుకోవాలనే కోరికని, మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నటువంటి ఆశని, మీ జీవితాన్ని మరింత ముందు నడిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరికి వచ్చేందుకు మీ అందరికి కూడా మనసా వాచా కర్మేణ మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తూ, మిత్రుడు గంప నాగేశ్వరరావు గారు 1995 నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే 2012 నుంచి ఇది నాకు 3వ కార్యక్రమం ఇది. సో హ్యాట్రిక్ అనమాట. 2012లో టైం మేనేజ్మెంట్ మీద, 2013లో టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ బై సెల్ఫ్ అనే దాని మీద, మరి ఈరోజు అయితే ఒక వేరే టాపిక్ మీద నేను మాట్లాడబోతున్నాను. నేను మీలో ఎంతమంది ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, మీ కళ్ళ ఎదుట తప్పు జరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి తప్పు అని తెలియకుండా చేస్తున్నప్పుడు తప్పుని తప్పు అని చెప్పాలని ఎంతమంది అనుకుంటున్నారు? మా గురువు గారు డాక్టర్ సీనారెడ్డి గారు ఒక మంచి గజల్ రాశారు తెలుగులో. చెడు ఆగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, చెడు ఆగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, విప్పుకు తిరిగే ఒంటిని కాస్త కప్పకపోతే ఎలా, కలకాలం పరువుగా నిలవాలని కలల గనకు మిత్రమా, కలకాలం పరువుగా నిలవాలని కలల గనకు మిత్రమా, గోరంతా నిందైనా గుండెను గుచ్చకపోతే ఎలా, ప్రసరించే జ్ఞానానికి పరిపూర్ణత లేదు సుమా. ఇక్కడ అనేక మంది ట్రైనర్స్ అనేకమైనటువంటి అంశాల మీద మీ అందరికి కూడా అనేక అంశాల్లో తర్ఫీదిస్తున్నారు. ఇక్కడ ఒక అరగంట మాట్లాడడానికి, గంట మాట్లాడడానికి ఎంతగానో ప్రిపేర్ అయ్యి ఇక్కడ నేర్చుకున్న తర్వాత, నేర్పిన తర్వాత మరలా ఆ నేర్చుకోవడం అనే ప్రక్రియని కొనసాగిస్తున్నారు. ప్రసరించే జ్ఞానానికి పరిపూర్ణత లేదు సుమా, వంపిన కుండను ఎప్పటికప్పుడు నింపకపోతే ఎలా. ఆ విధంగా చెడు ఆగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా అని ఒక మంచి పని చేయాలని, తప్పు జరుగుతున్నట్టయితే వాళ్ళు సరిదిద్దాలని ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి మానవీయ ధర్మం. ఈరోజైతే మీకు చెప్తున్న టాపిక్ ఏంటంటే హౌ టు బికమ్ ఏ స్పీకర్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ స్పీకర్. మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడే వ్యక్తే. ఏ మోటివేషనల్ స్పీకర్, ఎదుటి వ్యక్తి
ఏదైనా ఒక కారణం చేత వాడి ఆలోచనలో తప్పు ఉన్నట్లయితే, వాడి ప్రవర్తనలో తప్పు ఉన్నట్లయితే, ఏదైనా ఒక పరిస్థితులు నిస్సహాయుడిగా ఉన్నట్లయితే, సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, వాడిలో శక్తి వాడిలో ఉందని గుర్తు చేసేందుకు గాను ఉత్తేజం కలిగించే వ్యక్తే మోటివేషనల్ స్పీకర్. ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడే గంపనాగర్ గారు చెప్పారు, ఒక నిరుద్యోగైనటువంటి వ్యక్తి మరి కంప్యూటర్స్ నేర్చుకొని నెలకి 30,000 వరకు ఏ రకంగా సంపాదించుకుంటున్నాడని. ఏ రంగంలో అయితే పోటీ లేదో ఆ రంగంలో ముందుగా అడుగుపెట్టే వ్యక్తే ఇంపాక్ట్ విద్యార్థి అని చెప్పారు ఆయన. మరి పోటీ తక్కువగా ఉన్నటువంటి రంగం ప్రపంచంలో కల్లా ఏ వృత్తి అయితే ఆదాయ సంపాదనలో 2వ స్థానంలో ఉంది అంటే అది కేవలం స్పీకింగ్ బిజినెస్ మాత్రమే. వెస్ట్రన్ కంట్రీస్లో 2వ ప్రధానమైనటువంటి ఎక్కువ సంపాదన ఉన్నటువంటి వృత్తి స్పీకింగ్ బిజినెస్. మరి ఈరోజు గ్లోబలైజేషన్ వలన, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్లోబల్ సిటిజన్ అవడం వల్ల, మన యొక్క ఆలోచనలు పెరగడం వల్ల, మన యొక్క సమస్యలు పెరగడం వల్ల అన్ని రకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొంటున్నాడు. కాబట్టి మోటివేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమే, ఎటువంటి వ్యక్తికి అయినా సరే. మరి అటువంటప్పుడు చెప్పే వ్యక్తి ఎవరు, వినే వ్యక్తి ఎవరు? చెప్పడం గొప్ప, వినడం గొప్ప అండి? చెప్పడం గొప్ప, వినడం గొప్ప? వినడం గొప్ప. మీరే గొప్ప వాళ్ళైతే. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు యుద్ధం చేయడానికి అర్జునుడు వచ్చి అక్కడ అందరినీ కూడా చూసి చతికిల పడ్డాడటండి. చతికిల పడితే శ్రీకృష్ణుడు వచ్చాడు. వచ్చి ఆయనలో ఉత్తేజం కలిగించడానికి అక్కడ ఇంపాక్ట్ లాంటి కార్యక్రమం ఒకటి మొదలుపెట్టాడు. అక్కడ 700 శ్లోకాలు ఉన్నటువంటి 18 పర్వాలతో కూడినటువంటి భగవద్గీత చెప్పాడు. చెప్పడమే కాకుండా తన విశ్వరూపాన్ని చూపించాడు. దాంతో అర్జునుడికి ఉత్సాహం వచ్చింది, యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ బావా అన్నాడటండి. అంటే అర్జునుడు అన్నాడు, బావా ఆ డైలాగ్ నాది కదా అన్నాడు. లేదు బావా, నీకే నా థ్యాంక్స్. ఎందువలన 100 కోట్ల సంవత్సరాల క్రితం నేను ఈ భగవద్గీతని సూర్యుడికి బోధించాను. ఆ తర్వాత ఎవరు దొరుకుతాడా, ఎవరు ఉంటాడని చూశాను. ఈరోజు నువ్వు దొరికావు బావా, అందుకే నీకు థ్యాంక్స్ బావా అన్నాడు. కాబట్టి ఇంపాక్ట్కి మీరు ఉంటున్నారని తెలిసి అందు నుంచి మేము కూడా వచ్చాం కాబట్టి మీకే థ్యాంక్స్ అండి. సో ఏ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్, సక్సెస్ఫుల్ ఈ రంగంలో విజయం సాధించినట్లయితే, ఏదైతే క్లయింట్ కోరుకుంటున్నాడో ఆ రకమైనటువంటి స్టఫ్ మనం ఇవ్వగలిగినట్లయితే ఒక మంచి ఆదాయ మార్గాన్ని సంపాదించడమే కాకుండా ఆత్మ సంతృప్తిని కూడా సంపాదించుకున్నటువంటి ఈ రంగం ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది. మోటివేషన్ తాలూకా ఉద్దేశం ఏమైనా ఉందండి? నేను మొట్టమొదటిసారిగా ఈ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైనా పని కొత్తగా చేస్తున్నట్లయితే మనకి ప్రోత్సహించే వారి కన్నా నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. నేను బాగా ఆరాధించే ఒక వ్యక్తి చెప్పాడు, ఈ మోటివేషన్ అనేది తాటాకు మంట, దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని. మోటివేషన్ మీద చాలామంది విమర్శిస్తుంటారు. ఇది వింటున్నంతసేపు, ఇంపాక్ట్ అవుతున్నంతసేపు ఒక 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఉత్సాహం ఉంటుందండి, తర్వాత మళ్ళీ చల్లబడిపోతుందండి అని. ఇదే ప్రశ్న ఇక్కడే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా వచ్చింది. జిగ్జిగ్లర్ మంచి మాట చెప్తాడు, పీపుల్ ఆఫెన్ సే మోటివేషన్ డజంట్ లాస్ట్. ఎక్కువ కాలం ఉండదండి. ఈవెన్ స్నానం కూడా అంతే. ఉదయం ఫ్రెష్గా స్నానం చేసుకున్నాం, తర్వాత చెమట పట్టింది, మోటివేషన్ అంతే. సో రోజు స్నానం చేస్తూ ఉండాలా, రోజు కూడా మనం మోటివేషన్ తీసుకుంటూ ఉండాలా. మోటివేషన్ ఒక పని లేదు, దాని తనకు అవసరం లేదు అంటే ఏమాత్రం కూడా కాదు. మనకి 2 చేతులు ఇచ్చారటండి. ఒకటి నీకు నీవుగా సాయం చేసుకోవడానికి, రెండోది ఇతరులకు సాయం చేయడానికి. ఇతరులకు సేవ చేస్తూ మనకి మనం సేవ చేసుకునే రంగమే ఈ మోటివేషన్ అనేది. ఈ వ్యక్తి ఎవరైనా గుర్తించగలరా అండి? నవ్ ఈజ్ ద లీడింగ్ మోటివేషనల్ స్పీకర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్సలెంట్. యాంటోనీ రాబిన్స్. ఆయన ఏమంటాడంటే, సో వై డూ యూ వాంట్ టు బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్? ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఈ రంగంలో రావాలనుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఒకళ్ళు మంచి చెప్పాలనుకుంటున్నావు? కేవలం ఆర్జించడానికి కాదు, ఎదుటి వ్యక్తులు మార్పు చేయడానికి ఎందుకు అనుకుంటున్నావు? ఇది కేవలం నీకు ఇది ఒక ప్లెజరా, ఆనందమా? చేతిలో మైక్ ఉంటుంది, వినడానికి చాలామంది ఉంటారు. చెప్పేవాడికి వినేవాడు ఎక్కువ, మక్కువ. మీరంటే మాకు ప్రేమ, మక్కువ, లోకం ఏమాత్రం కూడా కాదు. లేదా ఇజ్ ఇట్ యువర్ ప్యాషన్? ఇది సమూహితమైనటువంటి వృత్తానికి ఇది పనా? లేదా
ఈజ్ ఇట్ ఏ సింప్లీ ఏ పర్పస్? ఇది నీ జీవితం యొక్క లక్ష్యమా? ఇది ఏదైతే నువ్వు బాగా చేయడానికి అవకాశం ఉంది, వెన్ యూ టేక్ దట్ దిస్ ఈజ్ యువర్ పర్పస్ ఫర్ విచ్ యూ హ్యావ్ బీన్ బోర్న్, ద వే దట్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ప్రొఫెషన్ విల్ బి అబ్సల్యూట్లీ చేంజ్. ఈ వృత్తికి మనం ఇచ్చినటువంటి ఆ అంకిత భావం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. అండ్ అనదర్ మోటివేషనల్ స్పీకర్ ఎవరండి? ఈయన నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, లెస్ బ్రౌన్. ఈయన ఏమంటాడంటే, ఇట్ ఈజ్ అన్ ఆనర్ టు బీ ఏబుల్ టు స్పీక్ టు పీపుల్. తో మాట్లాడడం అనేది, ఈ వేదిక మాట్లాడేది ఒక గౌరవమైనటువంటి విషయం. అది ఇప్పుడు ఇంపాక్ట్ ద్వారా ఎంతమంది మార్పు తీసుకొచ్చారో గంపా గారు చెప్పారు. ఇది ఒక ఆనర్ ఇది. అండ్ టు టచ్ ద పీపుల్ లైఫ్స్, ఎంతోమంది తమ తలకి జీవితాలని మార్చుకుంటున్నారు. యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. వారు తమ గురించి తాము ఏమనుకుంటున్నారు, తమ గురించి తాము తక్కువగా అనుకున్నట్లయితే, ఆత్మ న్యూన్యతాభావంతో వాళ్ళు బాధపడుతున్నట్లయితే, తమకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని బాధపడుతున్నట్లయితే, ఎవరి సహాయం కొరకు నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. నీ పట్ల నీ తాలూకా దృక్పథాన్ని మార్చుకున్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలవు అని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. అండ్ దేర్ ఫ్యూచర్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ యొక్క భవిష్యత్తునే కాకుండా వాళ్ళ పరిసరాలను కూడా మార్చడానికి అవకాశం కల్పించే వృత్తి ఇది. కాబట్టి టేక్ దిస్ సీరియస్లీ, యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్, కమిట్ యువర్ సెల్ఫ్. సంపూర్ణంగా దీనికి నువ్వు పట్ల దానికి అంకితంతో పనిచేస్తూ ద బెస్ట్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద బెస్ట్ దట్ యూ హ్యావ్. ఇచ్చిన అవకాశాన్ని 4 నిమిషాలు మాట్లాడు సోదరుడు. ఇప్పుడు ఆ 4 నిమిషాల్లోనే ఒక అద్భుతంగా మాట్లాడాడు తన జీవితంలో తను చూసినటువంటి విషయాన్ని. అదేవిధంగా మీరు కూడా, ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా అవకాశం వచ్చినప్పుడు, ఎందుకంటే ఇంగువ కట్టినటువంటి గుడ్డకు కూడా ఇంగువ వాసన వస్తూ ఉంటుంది. వెన్ యూ మోటివేట్ అదర్స్ ఇన్ ద ప్రాసెస్, వాట్ హ్యాపెన్స్, ఇట్స్ నాట్ షూర్ దట్ ద అదర్ పర్సన్ విల్ బి మోటివేటెడ్, బట్ డెఫినెట్లీ వీ విల్ బి మోటివేటెడ్. ఇతరుల్లో మార్పు వస్తుందో లేదో తెలియదు, కానీ మనలో మార్పు అవడానికి అవకాశం ఉంటుంది. గాంధీజీ అంటాడు, బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు బ్రింగ్ ఇన్ ద పీపుల్. ప్రజల్లో ఏ మార్పు నువ్వు తీసుకురావాలనుకుంటున్నావో ఆ మార్పు నీవే అవ్వు అంటాడు. కాబట్టి బై మోటివేటింగ్ అదర్స్ యూ కెన్ మోటివేట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వాట్ ఇస్ దిస్ ఐస్బర్గ్? మనకు కనబడేది ఏంటండి? ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అవ్వాలంటే చాలామంది చెప్తుంటారు, అడుగుతూ ఉంటారు, సార్ ఐ వాంట్ టు బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్, రైట్? ఇప్పుడే వస్తున్నట్లయితే ఇంచుమించు నాకు 6 ఎస్ఎంఎస్లు వచ్చాయి. సార్ మేము రాలేకపోతున్నామండి, తప్పనిసరిగా ఈ పీపీటీ అర్జెంట్గా పంపించండి అని. తప్పనిసరిగా మీ అందరికి కూడా ఈ పీపీటీ పంపించడం జరుగుతుంది. నిన్న కూడా వచ్చింది 2012లో టైం మేనేజ్మెంట్ తాలూకా పీపీటీ అది ఇస్తానని చెప్పినట్లయితే నిన్న ఒక మెయిల్ వచ్చింది. యూట్యూబ్లో చూసాను సార్, ఆ మెయిల్ పంపించండి అని. సో ఈ పీపీటీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీకు తప్పనిసరిగా తీసుకోవచ్చు. దీంట్లో ఉపయోగం ఉన్నట్లయితే దీన్ని వాడండి, లేదా మరికొన్ని విషయాలు దీన్ని కలపండి, పర్వాలేదు. సో మనకి కనబడేది ఏంటంటే, సో దట్ ఇట్స్ వెరీ ఈజీ. వెన్ సచిన్ టెండూల్కర్ ఈజ్ ప్లేయింగ్, బౌలింగ్ ఎంత ఈజీగా ఉందా అనిపిస్తుంటుంది. కానీ తర్వాత బ్యాట్స్మెన్ వచ్చాడనుకోండి, బౌలింగ్ ఎంత కష్టంగా ఉందో అనిపిస్తుంది. ప్రపంచంలో కల్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనేక రకమైనటువంటి భయాలు ఉంటాయి. ఎవరెవరికి ఎన్ని భయాలు ఉన్నాయని సర్వే చేశారటండి. కొంతమందికి నిప్పు అంటే భయం, పైరోఫోబియా. కొంతమందికి నీరుంటే భయం, హైడ్రోఫోబియా. ఇలాగ ఒక్కొక్క వ్యక్తికి ఒక రకమైన భయం ఉంటుంది. అన్ని భయాలు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకదానికి ర్యాంకింగ్ ఇచ్చారు. ప్రపంచంలో కల్లా 5వ పెద్ద భయం ఏంటి తెలుసండి? ప్రపంచంలో కల్లా 5వ పెద్ద భయం భార్య అంటే భయం అంటండి. చాలామంది టైంకి రావడానికి అదే కారణం అనమాట. ఒక అమ్మాయి అడుగుతుందంట, అమ్మ అన్ని కథలు కూడా అనగనగా అంటూ ప్రారంభమవుతాయి ఎందుకమ్మా అని అడిగిందంట. పిచ్చిదానా, అన్ని కథలు కూడా అనగనగా ప్రారంభమవు. మీ నాన్నగారు చెప్పే కథ ఆఫీసుని చూస్తుంటే ఏమైందే అంటూ మొదలవుతాయి అన్నాడు. మరి ప్రపంచంలో కల్లా 2వ అతి పెద్ద భయం ఏంటంటే చావంటే భయం అంటండి. ఫియర్ ఆఫ్ డెత్. చచ్చిపోతామేమో భయం అనమాట. ఆ చచ్చిపోతామన్న భయం వలన వారికి ఒక రకమైనటువంటి లేనిపోయినటువంటి సమస్య వచ్చి ప్రతిదానికి మందులు వాడడం చేస్తూ ఉంటాడు. ఆచార్య ఆత్రేయ గారు మంచి మాట చెప్తారు, నాకు చావంటే భయం లేదు, నాకు చావంటే భయం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చాక ఎలాగా తెలియదు. మరి ప్రపంచంలోకెల్లా నెంబర్ 1 భయం ఏంటండి? ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. స్టేజ్ మీద అక్కడ ఉండి అందరినీ చూస్తూ, అందరి కళ్ళల్లో చూస్తూ, ప్రతి వ్యక్తి కూడా నన్నే చూసి చెప్తున్నాడు అనే భావంతో ఉంటూ, చెప్పాలనుకునే అంశాన్ని ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా చెప్పడం అనేది ఏంటంటే ప్రపంచంలో ఎటువంటి వ్యక్తికైనా సరే భయం. ఎప్పుడు కూడా గన్న పెట్టుకొని పడుకుంటారు, మీకు భయం అయ్యిదా అంటది ఒక హీరోయిన్. దానికి హీరో అంటాడు, భయమా మాకా, అలా మేనేజ్ చేస్తుంటావు అంతే అంటాడు. ఏ సినిమా అంటే? గబ్బర్ సింగ్. కాబట్టి గబ్బర్ సింగ్ కూడా భయం ఉందండి.
కానీ ఆ భయాన్ని నువ్వు ఎన్ని క్షణాల్లో ఓవర్కమ్ చేస్తావు, దట్ ఈస్ ద మ్యాటర్. అది జీవితాంతం కొనసాగింపు చేస్తావా, లేదా కొన్ని సంవత్సరాల్లోనా, లేదా మన జక్కం శెట్టి గారి లాగా ఒక నెల రోజుల్లోనా, లేదా ఒక క్షణంలోనా అనేది మీ యొక్క ప్రాక్టీస్ మీద, సాధన మీద, కోరిక మీద ఆధారపడి ఉంటుంది. పై కనబడేది కేవలం హార్డ్ స్కిల్స్. మంచి పీపీటీ తయారు చేసుకొని, ఆ పీపీటీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని, ఆ పీపీటీ చూపిస్తూ టక చదివిసాం అనుకోండి, అయిపోయింది అని అనుకుంటాం మనం. బట్ యూ షుడ్ ప్రిపేర్ యువర్ ఓన్ పీపీటీ. యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. కంప్యూటర్ ఎలా ఉపయోగించాలి, ఎల్సీడీకి ఎలా ఉపయోగించాలి, మైక్ ఎలా ఉపయోగించాలి, మైక్ దూరంగా పెట్టుకోవాలా, దగ్గరగా పెట్టుకోవాలా, కుడి చేతి పట్టుకోవాలా, ఎడం చేతి పట్టుకోవాలా. మీరు చాలామంది మాట్లాడడానికి వస్తున్నారు. ఒకవేళ మీకు కుడి చేతి వాటంగా అయినట్లయితే మైక్ ఎడం చేతితో పట్టుకోవాలా, ఎడం చేతి వాటం అయినట్లయితే కుడి చేతితో పట్టుకోవాలా. సో ఎడం చేతితో పట్టుకున్నప్పుడు ఏంటంటే తంబు చూడండి ఎలా ఉందో, బికాజ్ యు ఆర్ పంపింగ్ యువర్ సెల్ఫ్. సో యు ఆర్ సపోర్టింగ్ యువర్ సెల్ఫ్. కుడి చేయి ఫ్రీగా ఉండదు, ఎందుకంటే జెస్చర్స్ కొన్ని ఉంటాయి మాట్లాడుతున్నప్పుడు. మన చేతి కదలికల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంటుంది, అవి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎడం చేతి పట్టుకోవాలి. మైక్ని రెండు చేతులతో పట్టుకోకూడదు, అది మనం భయపడుతున్నాం అనే దానికి గుర్తు అనమాట అది. కాబట్టి మైక్ ఏ రకంగా పట్టుకోవాలి, కొంతమందికి మైక్ సెన్స్ ఉండదు. ప్రతి స్పీకర్ కూడా ముందుగానే పలానా దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు కాలర్ మైక్ కావాలి లేదా కార్డ్లెస్ మైక్ కావాలి చాలా క్లియర్గా చెప్తారు. గంప నాగేశ్వరరావు గారు ఈ మధ్య గాజాకు వచ్చారు. గాజాకు వచ్చినప్పుడు ఆయనకి వెంటనే మెసేజ్ పెట్టాను, సార్ ఇక్కడ మైక్ అతి దారుణంగా ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇక్కడ మైక్ చెప్పినప్పుడు వారం రోజులు నేను ఏ క్లాస్ కూడా చెప్పలేకపోయినని ఆయనకు ముందుగా చెప్పాను. ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, కానీ 10 నిమిషాలకి పాపం గొంతంతా పోయింది అక్కడ. కాబట్టి ఆ ముందుగానే ఆ ఆర్గనైజర్స్కి క్లియర్గా చెప్పాలి ఎటువంటి మైక్ వాడాలి, ఏ రకంగా బాక్సులు పెట్టాలి. దీన్ని ఫీడ్బ్యాక్ మానిటర్ అంటారు. నా వాయిస్ ఎంత వస్తుందో నాకు వినబడినట్లయితే నేను గట్టిగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడ తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా హార్డ్ స్కిల్స్లో భాగాలు అవుతాయి. మైక్ ఏ రకంగా పెట్టుకో, దగ్గర పెట్టి మాట్లాడుకున్న కూడా రీసౌండ్ వస్తుంది, ఎవరికి కూడా ఏం అర్థం కాదు. మరీ దూరం ఏంటంటే నా గొంతు నాకు వినబడుతుంది తప్ప చివరి వాళ్ళు చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా హార్డ్ స్కిల్స్లో భాగాలు ప్రాక్టీస్ ద్వారా పెంచుకోవచ్చును. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆ మాట్లాడడంలో ఏ రకమైనటువంటి ధ్వన్యానుకరణ కానీ, మిమిక్రీ కానీ, మాడ్యులేషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఎక్కడ ఆగాలి, పాజ్ ఎక్కడ తీసుకోవాలి, ఒక విషయం చెప్పేటప్పుడు ఆ విషయంలో ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్లోకి వస్తాయి. సో కొంచెం ముందుకెళ్తున్నట్లయితే కొన్ని చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను మీకు. కనిపించినటువంటి మూడో సింహం కిందన ఉందండి, అక్కడ నుంచి ఏం కనబట్లా. ఏంటంటే అది ప్యాషన్. డూ యూ హ్యావ్ ఎనీ ప్యాషన్? ఆ పని చేయడానికి నీకు సంపూర్ణమైనటువంటి ఉత్సాహము, సంపూర్ణమైనటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి ఉందా? ఏ పని చేస్తున్నట్లయితే నీకు అలసట తెలియట్లేదో ఆ దాంట్లో నీకు ప్యాషన్ ఉన్నట్టు లెక్క. సైనా నెహ్వాల్కి విలేకరులు అడిగారట, అమ్మ నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావమ్మా అని అడిగారట. షీ టోల్డ్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ మ్యాచ్ ఐ ప్రాక్టీస్ ఫర్ 8 hours, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాచ్ ఐ ప్రాక్టీస్ ఫర్ 12 hours అన్నట్టు. మ్యాచ్ ఉంటే 8 గంటలు ప్రాక్టీస్ చేస్తాను, మ్యాచ్ కానీ లేకపోయినట్లయితే 12 గంటలు ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పిందంట. 12 గంటలు ప్రాక్టీస్ చేస్తే అలిసిపోవా అమ్మా అన్నానంట. అలిసిపోతానండి ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోయినట్లయితే. మన ఇష్టమైనటువంటి పని చేస్తున్నట్లయితే అలసట ఉండదు, సొలసత ఉండదు, చెమట పట్టడం కూడా సంగతి కూడా మనకి ఏమాత్రం కూడా తెలియదు మనకి. అటువంటి ప్యాషన్ ఉండాలి. కొన్నిసార్లు ఏ సమయంలో సరే పని చేయడానికి సిద్ధంగా ఉండాలా ఎవరైనా సరే. ఉదాహరణకి 1వ తారీఖు నుంచి రేపు 8వ తారీఖు వరకు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ పని చేయడానికి సుమారుగా 4 రోజులుగా ఎంత ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎంత ప్లాన్ చేస్తున్నారు, ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతున్నారు. కానీ స్ట్రెయిన్ ఎక్కడ కనబడట్లేదు. వచ్చినట్టు అడిగాను నేను, ఏంటండి నేను ఒక అరగంట ఇక్కడ షూట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, మీరు ఉదయం ఎలా ఉంటున్నారండి అని. ఎందుకంటే నాకు తెలియట్లేదు బాస్ అని చెప్పి. సో దిస్ ఈజ్ ద ప్యాషన్ దట్ వన్ షుడ్ హ్యావ్ టువర్డ్స్ హిస్ ప్రొఫెషన్. వృత్తి పట్ల అంత ప్యాషన్తో ఉన్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి కూడా కష్టపడడానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత 4వది ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటిది, ఇట్ ఇస్ ద పర్పస్. యూ షుడ్ ఫీల్ ఐ హ్యావ్ టు స్పీక్, నేను మాట్లాడాలి, ఐ నీడ్ టు స్పీక్, నో యు ఆర్ టు స్పీక్. ఈ పని చేయడానికే, ఈ మెసేజ్ ఇవ్వడానికే, అందుకోసం ఇక్కడికి వచ్చేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా సరైనటువంటి మెసేజ్ ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో వాట్ ఈజ్ యువర్ మెసేజ్? వై? నేను ఒక 4-5 పుస్తకాలు చదివానండి, 2 కథలు విన్నానండి, 3 వీడియోలు చూశానండి, సో ఐ వాంట్ టు బికమ్ ఏ మోటివేషన్ స్పీకర్. నో, అది త్వరలోనే ఆ ఫీల్డ్ నుంచి నిష్క్రమించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ సీ వన్ పర్సన్ కనబడుతున్నాడండి, ఎవరండి? నీకు ఎంత పాపులర్ అయ్యాడు అని అంటే ఆయన మెసేజ్ ప్రపంచమంతటా పాకడమే కాకుండా ఇప్పుడు కొత్తగా 10వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకంలో మొదటి పాఠం నిక్కిదే పెట్టారండి. సో దే వాంట్ పీపుల్ టు బి మోటివేటెడ్. మోటివేషన్ తలకు ఆవశ్యకతని గవర్నమెంట్ గుర్తించింది. 10వ తరగతి పిల్లలకి ఇంగ్లీష్లో మొదటి పాఠం నిక్ గురించి చెప్పింది అక్కడ. సో ఆయన జీవితమే ఒక మెసేజ్, అక్కడ ఆయన చూడడమే ఒక మెసేజ్.
ద వే దట్ హీ లివ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెసేజ్. అటువంటి మెసేజ్ మన జీవితంలో ఏమైనా ఉందా? లేదంటే ఇక్కడ అనదర్ పర్సన్ ఈజ్ హియర్. ఈయన ఎవరైనా గుర్తించగలరా? ఈయన మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రెనే గుడ్ఫ్రే అని కొట్టారనుకోండి, ఆయన హైతీ దేశానికి చెందినటువంటి ఒక ఆఫ్రికన్, ఆయన బ్లాక్. ఆయనకి ఇంగ్లీష్ మాత్రం కూడా రాదు. మనం కొంచెం రాదని బాధపడుతున్నాం, కానీ ఆయనకి ఏమాత్రం కూడా ఇంగ్లీష్ రాదు. అతను 3 సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లి వేరే వాళ్ళకి అమ్మేసింది, దత్తత ఇచ్చేసింది పేదరికం వలన. వాళ్ళు పేదరికం వాళ్ళు సరిగ్గా పెంచలేదు. ఆయనకి ఏమాత్రం కూడా అక్కడ ఉపాధి లేక అమెరికాకి దొంగతనంగా వెళ్ళడం జరిగింది. ఒక ట్రక్కులో అడుగును పడుకొని ఆ ట్రక్కులో ఆ దేశం దాటి ఆ దేశంలోకి వెళ్ళాడు. అక్కడికి అనేక పనులు చేసేవాడు. ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి చిన్న చిన్న పనులు చేసి ఫిజికల్ వర్క్ చేస్తుండేవాడు. ఒక హోటల్లో ఆయన రూమ్ సర్వీస్ బాయ్గా ఆయన జాయిన్ అయ్యాడు. అక్కడ ఆ హోటల్లో చాలా కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండేవి. పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చి మాట్లాడుతుండేవారు. ఒకరోజు ఆ కాన్ఫరెన్స్ తాలూకా బాయ్గా ఆయన పెట్టారు అక్కడ చైర్స్ అని చూడమని. అక్కడ మెసేజ్ చూశాడు. అక్కడ వాళ్ళ మెసేజ్ విధానం చూశాడు. ఆయనలో చాలా ఇన్స్పైర్ కలిగింది. ఆయనలో చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఇంపాక్ట్కి వచ్చి ఈ ఇయర్ మాట్లాడిన చాలామంది గత ఇంపాక్ట్లో ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది స్పీకర్గా వస్తున్నారు. అంత మునుపు ఇంపాక్ట్లో అయిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కినటువంటి ఇంపాక్ట్లో నెక్స్ట్ టైం తప్పనిసరిగా ఎంతమంది స్టేజ్ మీదకి వచ్చి కనీసం అరగంటైనా మాట్లాడాలని ఎంతమంది అనుకుంటున్నారండి? ఎక్సలెంట్. సో మీరు వింటున్న ఈ నిశ్శబ్దం చూసి తప్పనిసరిగా మీలో ఆ కోరిక ఉందని అనిపిస్తుంది. మరి నేను చెప్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ పీపీటీ ఏదైతే ఉందో అది మీకు ఒక 10% అయినా ఉపయోగపడినట్లయితే నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు నేను సఫలీకృతుడు అయినట్టే లెక్క. థ్యాంక్ యూ. సో ఆయన మాట్లాడుతుంటే చూస్తున్నాడు. ఇంగ్లీష్ ఆయనలాగా మాట్లాడలేడు, కానీ ఆయన మాట్లాడుతున్నట్లయితే ఆ మాటలు చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. చాలామంది అలా చూస్తున్నారు. కొంత దుఃఖం గురించి చెప్పినట్లయితే కొంతమంది ఏడుస్తున్నారు కూడా. సో దెర్ ఈస్ సంథింగ్ మ్యాజిక్ ఈస్ దేర్ ఇన్ మోటివేషన్. సో ఐ షుడ్ బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అనుకున్నాడండి. ఈ డజంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. అప్పటి నుంచి ఆ మేనేజర్ని బతిమలాడి ఎప్పుడు మోటివేషనల్ స్పీకర్ ఆ హోటల్లో వచ్చినా సరే ఆ కాన్ఫరెన్స్ రూము, అంతేకాకుండా ఆ మోటివేషనల్ స్పీకర్ ఏ రూమ్లో అయితే రూమ్లో ఉంటున్నాడో ఆ రూమ్లోని ఆ రూమ్ బాయ్గా ఆయన జాబ్ వేయించుకున్నాడటండి. ఆయనకి బాగా హెల్ప్ చేసేవాడంట, ఆ స్పీకర్కి హెల్ప్ చేసేవాడంట. హెల్ప్ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడో జాగ్రత్త గుర్తుంచుకునేవాడు. గుర్తుంచుకున్న తర్వాత వేదిక ఆ కాన్ఫరెన్స్ హాల్ ఖాళీ అయిన తర్వాత ఆ చైర్స్ అన్నీ కూడా మనం మామూలుగా పెట్టాలి. చైర్స్ అన్నీ కూడా సర్దకుండా ఆ స్టేజ్ మీదకి వెళ్ళేవాడంట. పెన్ను పట్టుకున్నాడు మైక్ లాగా. ఆయన ఏ విషయాలు మాట్లాడాడో ఆయనలాగా మాట్లాడడానికి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. టాలెంట్ స్టార్ట్స్ విత్ ఇమిటేషన్. టాలెంట్ స్టార్ట్స్ విత్ ఇమిటేషన్ బట్ ఎండ్స్ విత్ క్రియేషన్. దెర్ మస్ట్ బి క్రియేటివిటీ, బట్ బిఫోర్ క్రియేటివిటీ దెర్ ఈజ్ ఇమిటేషన్. ఇమిటేట్ సమ్ పర్సన్. ఎవరైతే మీకు మోటివేషన్ కలిగించారో వాళ్ళు ఇన్స్పైర్ చేయండి. మొదట్లో ఎంతవరకు అయితే అంతవరకు మాత్రమే. సో ఆయన ఇమిటేట్ చేస్తూ మాట్లాడేవాడంట. ఆ మోటివేషన్ స్పీకర్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు టిప్ ఇచ్చాడంట. టిప్ ఇస్తే, సార్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ టిప్ ఫ్రమ్ యూ. ఏంటి కావాలి? మీ కారులో మీరు రాసిన పుస్తకాలు కనబడుతున్నాయండి, ఒక పుస్తకం నాకు టిప్గా ఇవ్వండి అన్నాడు. వాయ్ అన్నాడట. ఎందువల్లంటే రేపు మీరు ఎక్కడైనా సరే మోటివేషన్ క్లాస్ తీసుకున్నట్లయితే మీతో పాటుగా నేను కూడా డయా షేర్ చేసుకుంటానండి, నేను కూడా ఐ వాంట్ బికమ్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పాడంట. ఆయన నవ్వాడంట, ఎలా కనబడుతుంది మోటివేషన్ అంటే నీకు అని. అది జరిగిన 3 సంవత్సరాలకి అమెరికన్ స్పీకర్స్ అసోసియేషన్ వాళ్ళ తాలూకా సమావేశంలో ఈ సంవత్సరపు మేటి స్పీకర్ల అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి గాడ్ఫ్రే. ఆ ప్రైజ్ ఎవరు ఇచ్చారంటే ఎవరైతే పుస్తకం ఇచ్చి హేళన చేశారో ఆయన ఇచ్చారంట. ఇస్తే అడిగట, సార్ డూ యూ రిమెంబర్ మీ అని అంట. హూ ఆర్ యూ? సార్ దట్ డే యూ గేవ్ ఏ సెమినార్ దేర్ ఇన్ సో అండ్ సో హోటల్. I was the room boy and I told you that I would share the days. I'm very happy, sir. I kept my word. That's what he did. So he must be imitation. He must be inspiration for us. ఏంటండి? So have you experienced any biggest loss in your life? నిక్కులాగా మనకి పెద్ద సమస్య జరిగిందా? పెద్ద కష్టం వచ్చిందా? ఆ కష్టం నుంచి మనం బయటకు వచ్చామా? ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రకంగా నేను ఈ కష్టాన్ని ఈ ఎదురెత్తో నేను సముద్రం ఈది ఏ రకంగా ఒడ్డుకొచ్చిన విషయాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటున్నామా? ఎందుకంటే వాస్తవం చెప్పేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా వాళ్ళు సబ్మిట్ దెమ్సెల్ఫ్ అండ్ లిజన్. లేదండి, నేను ఐఎమ్ ఆల్రెడీ ఏ సెలబ్రిటీ, సో ఐ వాంట్ టు షేర్ మై సక్సెస్ విత్ అదర్స్ అనుకుంటున్నావా? లేదండి, నా జీవితంలో కొన్ని క్వాలిటీస్ లేకపోవడం వల్ల, కొన్ని స్కిల్స్ లేకపోవడం వల్ల, కొన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల నాలో ఎంత సత్తా ఉన్నప్పటికీ, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా నేను అనుకున్న స్థాయికి నేను ఎదగలేకపోయాను. నాలాగా
నా తర్వాత తరం ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నాకు ఆ రోజు ఏ నైపుణ్యాలు అయితే లేకపోయాయో, నాకు ఆ రోజు ఏ రకమైనటువంటి టెక్నిక్స్ అయితే తెలియపోయావో అటువంటిని వీరికి అందించి నేను సాధించలేనటువంటి లక్ష్యాలు వారు సాధించినట్టుగా చూస్తానండి. వారి విజయంలో నా విజయాన్ని చూసుకుంటానని అనే ఆలోచన ఏమైనా ఉందా? లేదండి ఒక యునీక్ మెసేజ్ ఏమైనా ఉందా? దెర్ ఇస్ యునీక్, ఎనీ పర్టికులర్ యునీక్ మెసేజ్, నేను ఒక యునీక్ క్వాలిటీ ఉందా? యుఎస్పి అంటారు, యునిక్ సెల్లింగ్ ప్రైస్ అంటే యునిక్ సెల్లింగ్ ప్రొడక్ట్. అటువంటిది ఏమైనా ఉందా? ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ధారాళంగా తెలుగు భాష మాట్లాడడానికి ఒక వ్యక్తి నిదర్శనమైనట్లయితే, ఎటువంటి విషయాన్ని సరే అట్టిపండు ఒలిచి అందించినట్టుగా చక్కని కథలు చెప్పే వ్యక్తి ఒక ఉంటారు. మోటివేషన్ కలిగిస్తూ చెప్పే ఒక వ్యక్తి ఉంటారు. ఆయనకి ఆ టోనే ఆయనకి ఒక వరం అయిన ఒక వ్యక్తి ఉంటారు. అక్కడ మీ తాలూకా టోన్ మీకు వరమా? లేదా మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? లేదా మీకు భాష మీద సంపూర్ణమైన పట్టు ఉందా? లేదా మంచి మెసేజ్ మీరు ఏదైనా ఉందా? అలా ఉన్నట్లయితేనే మనం ఈ మోటివేషన్ స్పీకర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏబిసి ఆఫ్ ప్రొఫెషనల్ స్పీకింగ్. వాట్ ఈజ్ ఏ? ఏ స్టాండ్స్ ఫర్ acquire the information. You should have some information. క్లయింట్ ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారో తెలీదు, మీరు ఏమడుగుతారో తెలీదు, కానీ నాకు ఏదో చదివి చెప్తారంటే కుదరదు అక్కడ. సో కొంతమంది అడుగుతారు క్రియేటివిటీ మీద మాకు క్లాస్ కావాలని చెప్తారు, కొంతమంది క్రియేటివిటీ ఇన్నోవేషన్. మరొకరు అడుగుతారు మాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీద కావాలండి, నాకు ఒకటే వచ్చండి గోల్ సెట్టింగ్ అంటే కుదరదు. ఆవు కథలాగా ఏదైనా చివరికి ఆవు కథ అంటే కుదరదు. కాబట్టి విభిన్నమైనటువంటి అంశాల పట్ల సంపూర్ణమైనటువంటి దృక్పథాన్ని పెంచుకోవాలి. ఈ ఫీల్డ్లోకి వచ్చామని అంటే అన్నిటికీ సిద్ధపడితేనే ఫీల్డ్లోకి రావాలా. కాబట్టి అన్ని అంశాల మీద కూడా ఎలా వస్తుందండి? బై ఏ ఒరేషియస్ రీడర్, రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. పర్టికులర్గా మోటివేషన్ మీద చాలా చక్కగా అడిగారు ఒక అతను. తెలుగులో మోటివేషన్ పుస్తకాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇంకా మీకు అదృష్టం ఏంటంటే ఇంగ్లీష్లో సక్సెస్ అయినటువంటి అన్ని పుస్తకాలు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, అవి కూడా దొరుకుతున్నాయి. మీరు కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాను, చాలా ఉన్నాయి, దాంట్లో మీరు చాలా చదివి ఉంటారు. బేసికల్గా చదవాల్సిన కొన్ని పుస్తకాలు ఉంటాయండి, మీరు అందరూ చదివి ఉంటారు. యూ కెన్ విన్ చదివి ఉంటారు, యూ కెన్ విన్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. పుస్తకాలు చదవడం వల్ల మనుషులు మారిపోతారా అండి? మారుతారా? పుస్తకాలు చదవడం వల్ల మనుషులు మారుతారా? వాట్ ఎవర్ దట్ యూ థింక్ దట్ యు ఆర్, నీవు ఏమనుకుంటావా అదే నీవు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ నో, ఎస్ యు ఆర్ నో. ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎస్, యు ఆర్ ఎస్. పుస్తకాలు చదవడం వల్ల మనుషులు మారుతారు అని అంటే ఎస్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. దిస్ ఈస్ ద బుక్ విచ్ మేడ్ మీ కంప్లీట్లీ చేంజ్ మై యాటిట్యూడ్. నాకు చాలా చిన్న కోరికలు ఉండేవి, చిన్న ఆలోచనలు ఉండేవి. ఎందుకంటే ఆ స్థాయిలో నేను ఆ రకమైన పుస్తకాలు చదివేవాడిని. ఏ రకమైన భావ కవిత్వం, భావుకత ఉన్నటువంటివి, లేదా ఏ రకమైనటువంటి సాహిత్యం సంబంధించినటువంటి అంశాలు మాత్రం చదువుతుండేవాడిని. ఎప్పుడైతే ద మూమెంట్ దట్ ఐ book called The Magic of Thinking Big definitely changed my attitude. Please read this book, The Magic of Thinking Big. And another one, The Monk Who Sold His Ferrari by Robin Sharma. Who Will Cry When You Die? Simple book. నువ్వు చస్తే ఎవడు ఏడుస్తాడు రా బాబు. ఆల్కెమిస్ట్ బై పాల్ కోయిలో. ఇంకా మీరు తప్పనిసరి చదవాల్సిన పుస్తకం, ఏ మతానికి చెందిన వాళ్ళైనప్పుడు కూడాను రిలీజియస్ బుక్స్ 3 కూడా తప్పనిసరిగా చదవాలి. ఖురాన్ అన్ని లాంగ్వేజ్ దొరుకుతుంది, బైబిల్ అన్ని లాంగ్వేజ్ దొరుకుతుంది, అండ్ భగవద్గీత. భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లోనే మోటివేషన్ ఉంది. నీ తాలూకా నీకు ఎవరో సహాయం చేయడానికి ఎవరో రారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిద్రపోకుమా అని శ్రీశ్రీ మంచి పాట రాశాడు. ఆ పాట రాయడానికి కారణం ఏంటంటే ఈ రెడ్ భగవద్గీత. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మాన మనసాదయేత్ ఆత్మై వహి ఆత్మనో బంధు ఆత్మై వరి ప్రాత్మన అనే శ్లోకాన్ని చూసి ఆయన ఈ పాట రాయడం జరిగింది. ప్రతి శ్లోకానికి కూడా టీకా తత్పర్యంతో సహా మీనింగ్ ఉంటుంది. అవి తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. మరొకటి కఠ ఉపనిషత్, విన్నారండి ఎక్కడైనా? కఠోపనిషత్తులో ఒక శ్లోకంలో మొదటి లైన్తోనే ప్రపంచాన్ని ఉర్రుతొలగించాడు స్వామి వివేకానంద. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వారా నిబోధత ఎరైజ్ అండ్ అవేక్. ఆ శ్లోకంలో మొదటి లైన్తోనే ప్రపంచాన్ని కూడా గడగడలాడించి భారతదేశం తలకు ఔన్నత్వాన్ని తెలియజేశాడు చికాగో నగరంలో. కాబట్టి ఈ పుస్తకాలు, ఇంకా మీరు మార్కెట్కి వెళ్ళినట్లయితే, షాప్లోకి వెళ్ళినట్లయితే అన్ని పుస్తకాలు జిస్ట్ ఉంటుంది, చదవచ్చు. మన మోటివేషన్ స్పీకర్ చాలామంది మంచి పుస్తకాలు రాశారు. వేణు భగవాన్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, అందరికన్నా ఆది గురువు. మోటివేషనల్కి ఆది గురువు ఎవరైనట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ఉన్నట్లంటే 2 మహానుభావులు కూడా.
పట్టాభిరామ గారు, ఎండమూరి గారు. వారు రాసిన పుస్తకాలు అన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. పట్టాభిరామ గారి తాలూకా ఆడియోస్ ఉన్నాయి, ఉండాలి అవి. అండ్ డ్రైవింగ్ టైం ఈజ్ ఎ లెర్నింగ్ టైం. మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు లేదా మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సుమారు బస్సులో, సిటీ బస్సులో ఒక అరగంట గంట ప్రయాణం చేసినప్పుడు ఇవన్నీ కూడా MP3 రూపంలో మార్చుకోవచ్చు, సెల్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా నేనైతే చెప్తున్నాను గంప నాగేశ్వరరావు గారికి, వీడియోతో పాటుగా ఆడియో కూడా మీరు అప్లోడ్ చేసినట్లయితే ఆ ఆడియోని సెల్ ఫోన్లో పెట్టుకొని అనవసరమైనటువంటి పాటల్లో కాకుండా ఈ వీడియోస్ని కూడా, ఈ ఆడియోస్ని కూడా వింటూ మోటివేట్ అవ్వడానికి చక్కని అవకాశం ఉంటుంది మనకి. ఎందుకంటే యాజ్ బాతింగ్ రిక్వైర్డ్ ఎవ్రీ టైమ్, జిగ్లెర్ సెడ్, యాజ్ బాతింగ్ రిక్వైర్డ్ ఎవ్రీ టైమ్, ఈవెన్ మోటివేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ టైమ్. కాబట్టి రోజుకి 2 సార్లు పరిశుభ్రంగా ఉండేందుకు, రోజుకి 3 సార్లు మోటివేషన్ ఉత్తేజంగా ఉండేందుకు, ఈ దేహంలో ప్రాణం ఉందిరా బాబు నలుగురికి తెలిసేందుకు మోటివేషన్ అనేది అవసరం. అండ్ ఫైండ్ ఎ మెంటర్. పుస్తకాలు ఎలా చదవాలండి? పుస్తకం నవల కాదండి. పుస్తకం చదివి తప్పనిసరిగా మీ దగ్గర పెన్సిల్ ఉండాలి, పక్కన మీకంటూ ఒక డైరీ ఉండాలి. అందులో ఏ వాక్యం మిమ్మల్ని ప్రభావితం పరుస్తుందో తెలియదు. ఏ స్మాల్ వర్డ్ కెన్ చేంజ్ ది ఎంటైర్ వరల్డ్. ఒక చిన్న వాక్యము, చిన్న పదము ప్రపంచ గతినే మార్చి వేస్తుంది. కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఏ పదానికి మీరు కనెక్ట్ అవుతారో చూసుకోండి. నేనైతే ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్తో కనెక్ట్ అయ్యాను. మీరు దేంతో కనెక్ట్ అవుతారో చూసుకోండి. ఆ పుస్తకంలో మీకు ఇష్టమైన అంశాన్ని అండర్లైన్ చేసుకోండి, దాన్ని ఒక డైరీలో రాసుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా పక్కన పెట్టుకోండి. మీకు యూ కెన్ విన్ కూడా నేను ఒక పుస్తకం చదివాను, అది ఎంతవరకు సమంజసమో ఎంతవరకు సాహసమో తెలియదు. కానీ యూ కెన్ విన్ పుస్తకం ఎలా వచ్చిందని అంటే, శివకేరా గారు న్యూజిలాండ్ దేశంలో ఒక పిగ్ ఫామ్లో ఆయన అకౌంటెంట్గా పనిచేస్తుండేవారట. ఐ రెడ్ ఇన్ వన్ బుక్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఒక పుస్తకం రాశారనమాట. అక్కడ ఆయన ఖాళీ స్థలం చాలా ఎక్కువ ఉండేది. న్యూజిలాండ్ దేశంలో పాపులేషన్ తక్కువగా ఉండేది. కాబట్టి అక్కడ మనలాగా మాట్లాడడానికి, సోదేయడానికి, కసుకోవడానికి ఎక్కడైతే బోళ్ళంత మనుషులు ఉన్నారు, బోళ్ళంత టైం ఉంది, అందరికి అక్కడ లేదట. ఆ ఫ్రెండ్ చెప్పాడు, అనవసరంగా ఈ దేశం వచ్చాను, ఇక్కడ నాకేం పని దొరకట్లేదు, పని చాలా తక్కువ ఉంది, ఇక్కడ ఏం చేయమంటావు అంటే ఆయన ఈ బుక్స్ని గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆ పుస్తకాల తాలూకా సారాన పుస్తకంలో ఏంటైతే ఆయనకి అర్థమైందో, ఏదైతే బాగా నచ్చిందో, ఏదైతే స్టోరీ ఉందో అవన్నీ కలిసి ఒక పుస్తకం రాసుకున్నాడంట. ఆ ఫ్రెండ్ ఒక 3 వీక్స్ తర్వాత వచ్చాడు. చూస్తే ఈ నోట్బుక్లో అన్ని కూడా మంచి మంచి అంశాలు ఉన్నాయి. ఏంటిది అని అంట. పుస్తకం రాస్తున్నావా? పుస్తకం రాయడం కాదు, ఇదే అనేక పుస్తకాల తాలూకా సారం దీంట్లో ఉందంట. దీనికి నువ్వు మరికొంచెం అంశాలు కలిపి, నీ సొంత విషయాలు మరికొన్ని కలిపి దీని ఒక మోటివేషన్ బుక్ కానీ చేసినట్లయితే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పాడట. తత్ఫలితంగా వచ్చినటువంటి యూ కెన్ విన్ వచ్చింది అని ఒక పుస్తకం రాశాడు. అది ఎవరికి ఉపయోగపడిందో లేదు తెలియదు. కానీ నౌ శివకేరా ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ ట్రైనర్ ఇన్ ఇండియా అండ్ ఈ కండక్ట్స్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒక 3 రోజుల ప్రోగ్రామ్కి ఆయన 46,000 తీసుకుంటే ఒక పార్టిసిపెంట్ నుంచి. అంత సక్సెస్ అవ్వడం కారణం ఏంటంటే అన్ని పుస్తకాల సారాన్ని ఒక జిస్ట్ రూపంలో ఆయన రాసుకున్నాడు కాబట్టి. అండ్ అదే విధంగా ఇక్కడ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు ప్రోగ్రామ్స్ మీరు వింటున్నారు. విన్నప్పుడు చాలామంది మంచి మంచి పాయింట్స్ రాస్తున్నారు. పాయింట్ అయిన వెంటనే ఇప్పుడు నన్ను తీసుకొస్తున్నారు, మన నాగేశ్వర గారు డ్రైవ్ తీసుకొస్తున్నప్పుడు ఆ టర్న్ తిప్పినట్లయితే ఆ పక్కన బోల్డ్ కాగితాలు కనబడ్డాయి. ఇంత అప్ అవడం వల్ల అక్కడ స్లోగా వెళ్తుంది కారు. చూశాను ఏంటంటే పాయింట్స్ అన్నీ అక్కడ రాసి ఉన్నాయి. ఇక్కడ రాసి అక్కడ పడకుండా జాగ్రత్తగా మడచి, ఎక్కడండి పాకెట్లో కాదు, ఉదయస్తం చేసుకోండి, అంతేగాని ఈ పాకెట్లో కాదు, కీప్ ఇట్ దెమ్, అలా పడేయడం కాకుండా. సో వాటిని రాసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం డౌన్ సైజ్ అయినప్పుడు, ఎప్పుడైతే మనం ఇబ్బంది పడినప్పుడు అవి చూసుకున్నట్లయితే టోటల్ ఇంపాక్ట్ వాళ్ళకి వైబ్రేషన్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పుస్తకాలను ఏమాత్రం కూడా మీరు అక్కడక్కడ పడివద్దు, తప్పనిసరి మీతో పాటు తెచ్చుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మెంటర్ కావాలి. బంగారు పల్లెంకైనా సరే గోడ చేర్పు అవసరం. ఏ వ్యక్తి అయితే మీలో ఉన్నటువంటి ఒక తపన గుర్తిస్తాడో, నరేంద్రనాథ్ దత్తా అనేటువంటి ఒక కుర్రవాడిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసి రామకృష్ణ పరమహంస అనేటువంటి ఒక మెంటరు మనకి స్వామి వివేకానంద ప్రసాదించాడు. అదేవిధంగా పట్టాభిరామ్ గారు ఎంతోమందికి మన గంప నాగేశ్వర గారికి మెంటర్ అని ఆయన స్వయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలామందికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మెంటర్ ఉంటాడు. మీకు ఎవరైతే ఒక మెంటర్గా ఉండి వాళ్ళతో ఈ విషయాలు డిస్కస్ చేయండి. వాళ్ళ ఆలోచనల్ని మీ ఆలోచన కలిసి ఒక రూపంలో ఒక ప్రోగ్రామ్గా రాసుకోండి. అండ్ అదర్ వన్, సో ప్రిపేర్ యువర్ ఓన్ మెటీరియల్, డోంట్ సింప్లీ కాపీ, యూ కెన్ ఇమిటేట్. Control-C, Control-V. సారీ, కంప్యూటర్ చెప్పారు. Control-C, Control-V కెనాట్ మేక్ ఏ పీపీటీ. అది ఎప్పుడైతే మనదైనప్పుడు, ఒకవేళ పీపీటీ కానీ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఒక మంచి ట్రైనర్ ఉన్నాడు అంటే ఆయనే నెంబర్ 1 అని ఆయన భావిస్తున్నాడు, అందరూ చెప్తున్నాడు, మేము కూడా నమ్ముతాం. ఎవరిని కూడా కించపరచట్లేదండి, కేవలం మీకు బాగా అర్థం అవ్వాలి, అటువంటి తప్పులు మీరు చేయొద్దని అని. ఆయన పీపీటీ పట్టుకొని క్లాస్కి వెళ్ళాడు, పవర్ కట్, పీపీటీ ఆగిపోయింది, ఆయన గొంతు కూడా ఆగిపోయింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్.
పీపీటీ కేవలం అది మీకు సపోర్ట్ మాత్రమే తప్ప పీపీటీ ఈజ్ నాట్ ద ట్రైనర్. పీపీటీ ట్రైనర్ కాదు. ఎందుకంటే ఇక్కడ మైక్ వచ్చేసరికి ఇంతమంది మనుషులను చూసేసరికి జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. కాబట్టి ఇంతమంది జనాన్ని చూసేసరికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది అన్నమాట. స్పీచ్ ఒక దగ్గర మొదలు పెట్టుకొని గంగా ప్రవాహంలాగా, సునామీలాగా టక 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 మీ అందరి జీవితాలను, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉన్మాదాన్ని కలిగించి మీ జీవితాన్ని మార్చాలని భవిష్యత్తులో మీరు ఎంతో మందికి టక 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 అలా వెళ్ళిపోతారు. అక్కడ ఎక్కడ మొదలుపెట్టావు? ఇట్ ఈస్ నాట్ టు ఇంప్రెస్ ద పీపుల్, టు ఇన్స్పైర్ ద పీపుల్. లాంగ్వేజ్ కెనాట్ ఇంప్రెస్ ద పీపుల్, ఇట్ మే ఇన్స్ప్రెస్ ద పీపుల్ బట్ మే నాట్ కంప్లీట్లీ ఇన్స్పైర్ ద పీపుల్. కాబట్టి మీ గమనానికి ఒక సరైనటువంటి సరిహద్దులు నిర్దేశించడానికి మాత్రమే పీపీటీ ఉపయోగపడుతుంది తప్ప అలాగని పీపీటీ మీద పూర్తిగా ఏమాత్రం కూడా ఆధారపడవద్దు. అండ్ హ్యావ్ యువర్ ఓన్ బ్లాగ్. ఏదైతే మీ మనసుకు తోచిందో, ఏదైతే మీకు మనసు నచ్చిందో. ఎంతమందికి ఫేస్బుక్లో అకౌంట్లు ఉన్నాయండి? వా! సొంత బ్లాగులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్సలెంట్. బ్లాగ్లో రాయండి, కొంత వివరంగా రాయొచ్చు. ఫేస్బుక్లో 2-3 లైన్ల కన్నా ఎక్కువ వాళ్ళు చదవచ్చు. చాలామంది మీరు ఒక ఇంచుమించుగా ఒక 15 లైన్లు రాశారనుకోండి. నేను మనం సినిమా మీద ఒక బ్లాగ్ రాశాను, ఇంచుమించుగా ఒక 30 లైన్లు వచ్చాయి. నేను ఇలా పెట్టాను లేదు అంటే 15 లైక్లు వచ్చాయి. ఎంత వేరే చేసినా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఉదయ్ కుమార్ పెట్టాడు కాబట్టి ఏదో ఉంటే లైక్ పెట్టేస్తాను, లేదా ఫీల్ అవుతాడు అని. అలా ఫీల్ అవుతారు లైక్లు పెట్టే చాలా మంది ఉంటారు కాబట్టి మీకు తెలియదు. అదే బ్లాగ్ అయితే ఎక్కువ రాయడానికి అవకాశం ఉంటుంది. బ్లాగ్ని కేవలం ఆ బ్లాగ్ కోసం చదివిన వాళ్ళు మాత్రం చదువుతారు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బ్లాగ్. బ్లాగ్ వల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అంటే ఐ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 2012 జనవరి 16 నాడు బిజినెస్ మ్యాన్ ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమా చూడడానికి వెళ్ళాను ఫస్ట్ షో ఐమాక్స్లో విశాఖపట్నంలో. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఒక గోల్ సెట్టింగ్ మీద ఉన్నటువంటి ఒక పుస్తకం చూస్తున్నానా అనిపించింది. ఒక మోటివేషన్ పుస్తకంలా ఉంది అది. ఆ సినిమా చూసిన వెంటనే ఇంటికి వచ్చి 3 గంటలకి గంటన్నర సేపు అలా కూర్చొని బ్లాగ్ రాశాను, మేనేజ్మెంట్ లెసన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ బిజినెస్ మ్యానర్స్ అని. అది 24 అవర్స్ అయ్యేసరికి, అంటే నెక్స్ట్ మరుసటి రోజు 3 అయ్యేసరికి 3000 మంది ఆ బ్లాగ్ చూశారండి. ఆ బ్లాగ్ చూడడం కాకుండా ఆ సినిమాకి పాటలాల్సిన భాస్కర్ భట్ల ఆ బ్లాగ్ చూసి నాకు మెయిల్ పెట్టాడు, పూరి విల్ టాక్ టు యూ టు నైట్ అని. రాత్రి పూరి నాతో ఫోన్లో మాట్లాడాడు. తర్వాత ఆ బ్లాగ్కి ఆయన బ్లాగ్లో ఈ సినిమాలో ఈ అంశాలు ఉన్నాయి, నాకు కూడా తెలియదు సార్, లవ్ యూ సార్ అని ఆయన నాకు మెయిల్ ఇచ్చాడు. అలా చెప్తే నమ్మరండి, ఈ బ్లాగ్ని మీరు రాసిన కామెంట్ని బ్లాగ్లో పెట్టచ్చా అని మెయిల్ అడిగాను. పెట్టుకోండి సార్, లవ్ యూ సార్ అండి ఆయన. అది కూడా ఆ బ్లాగ్లో ఉంటుంది, లాస్ట్ లైన్ ఉంటుంది, టైంతో సహా ఉంటుంది. అంతేకాకుండా విశాఖపట్నం వచ్చాడు, ఫోన్ చేసి పిలిచాడు, నేను పలానా హోటల్లో రెండేసి అని. సుమారు 2.5 గంటలు ఆయన సినిమాలో ఏ మోటివేషన్ అంశాలను చెప్పినట్లయితే చిన్నపిల్లలాగా ఉన్నాడు. అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. సో వెన్ యూ రైట్ ఏ బ్లాగ్ ఏమవుతుందంటే ఈ సామర్థ్యం మనలో ఉందని, మన మీద మనకి సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫేస్బుక్లో మంచి మంచి పాయింట్స్ రాయండి. రాసినట్లు ఏమంటే రైటింగ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. రైటింగ్ మేక్స్ యూ పర్ఫెక్ట్, రీడింగ్ మేక్స్ యూ ఎక్సలెంట్. రీడింగ్ వల్ల ఎక్సలెన్స్ పెరుగుతుంది, రైటింగ్ వల్ల పర్ఫెక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన మెసేజ్ మన దగ్గర ఉందనుకోండి, ఏ విషయమైనా సరే అనర్గళంగా వెనక ముందు చూడకుండా ఏ టాపిక్ మీదైనా సరే, ఏ అంశం మీదైనా సరే ధారాళంగా మాట్లాడడానికి సత్తా ఉంటుంది. వీడికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని, వీడికి ఇన్ఫర్మేషన్ని చూసినట్లయితే ఈయన మనం నమ్మచ్చండి అంటాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అదే సినిమాలో. వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్, పీపుల్ విల్ బిలీవ్ యూ. అండ్ వాట్ ఈస్ బికమ్ పర్ఫెక్ట్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్. కాన్స్టెంట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలండి? ఈవెన్ టెండూల్కర్ కూడా నెట్స్ మీద ఆడుతున్నాడు. ఏదో సినిమాలు ఉంటుంది, ఎలాగా సాయంత్రం క్లబ్కి వెళ్ళి ఆడతారు కదండి, ఇక్కడ కూడా పేకలు ఆడాలా అంటాడు. ఇక్కడ టెండూల్కర్ ఎలాగా మ్యాచ్ ఆడతాడు కానీ నెట్స్లో ఆడడం మానిస్తాడా అంటాడు. ఎవరండి? ఎంఎస్ నారాయణ. ఏ సినిమా? నచ్చానా? థ్యాంక్ యూ. సో అలా ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ రాంగ్. ప్రాక్టీస్ నెవర్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆ ప్రాక్టీస్ కూడా స్టాండ్ బిఫోర్ ద మిర్రర్ అండ్ స్టిల్ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఏ క్లాస్. అద్దం ముందు నిలబడండి, ఆ క్లాస్ మీరు ఇస్తున్నట్టుగా. ఎప్పుడు కూడా మంచి బిగినింగ్ కావాలా, మంచి ఎండింగ్ కావాలా. ఎక్కడికైనా నేను క్లాస్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి, సో ఆ క్లాస్లో ఏదైతే ఒక వ్యక్తి 7 సెకండ్స్ టైం తీసుకుంటాడు ఈయన మీద ఒక ఇంప్రెషన్ రావడానికి, ఎక్కడైతే అందరూ కూడా మీరు ప్రిపేర్ అయ్యారు, చాలా చోట్ల ఫోర్స్డ్ పార్టిసిపెంట్స్ ఉంటారు, వాలంటరీ పార్టిసిపెంట్స్ తక్కువగా ఉంటారు. చాలామంది మనం అలాగ చూపులతో అలా గుచ్చేస్తుంటారు ఒక్కొక్కరమాట. మరి వాళ్ళు మనం విన్నట్టుగా చేయాలని అంటే వాళ్ళు ఎమేజ్ అయ్యేటట్టుగా మంచి బిగినింగ్ అవసరం అవుతుంది. మంచి బిగినింగ్. చాలా రోజుల క్రితం శివ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో టైటిల్స్ ముందే ఒక సినిమా కొంచెం చూపిస్తారు 10 మినిట్స్. ఆ తర్వాత టైటిల్స్ వస్తాయి. అదే విషయాన్ని ఇంచుమించుకు ఇప్పుడు అన్ని సినిమాలు కూడా అదే ఫాలో అవుతున్నాయి. అక్కడ
కాబట్టి టైటిల్ చెప్పక పూర్వమే ముందు ఒక చిన్న టీజర్ చూపించాలి, యూట్యూబ్లో ట్రైలర్ లాగా చిన్న చూపించాలి. ఎక్కడికైనా క్లాస్కి వెళ్ళాలనుకోండి, శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పొద్దుగడ్డ మెట్టినవాడు, పల్లె పల్లెలోనే కాదు ఢిల్లీలోన సైతం పెద్ద గదులు నేలి పెరిగెక్కినవాడు, పంచకట్టులో ప్రపంచాన మనగాడు, కండువ లేనిదే గడప దాడినవాడు, పంచభక్షాలు కంచాన వడ్డించ గోంగూరకై గుటకలేసినవాడు, నేల నల్దిశల డేరాలు నాటినవాడు, ఎట్టి మూసలనైనా అట్టి ఒదిగిడివాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగమసలే సైపినవాడు, మంచి మనసెదురైతే మాలలిచ్చిడివాడు, మంచి మనసెదురైతే మాలలిచ్చిడివాడు, బాయి బాయి అంటే చేయి కలిపిడివాడు, చిక్కులెరగని వాడు చిత్తాన పసివాడు, చిక్కులెరగని వాడు చిత్తాన పసివాడు, తెక్క రేగిందంటే డొక్క చిల్చెడివాడు, ఎవడయ్య ఎవడువాడు, ఎవడయ్య ఎవడువాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు. ఎవరికి ఏమీ అర్థం కాదు, కానీ చప్పట్లు కొడతారు, అది దాని ఉద్దేశం అండి. మిమ్మల్ని తప్పుగా అంటలేదు, ఎందుకంటే ఆ జోష్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఏదో ఉందరా బాబు, ఇది ఏదో ప్రిపేర్ ఇచ్చినట్టున్నాడు, 2 మాటలు విందని చెప్పని అది స్టార్ట్ అవుతుందన్నమాట. దానికోసం మంచి బిగినింగ్ అవసరం. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు వాయిస్ పెంచి చెప్తున్నారు అనుకోండి, మీ వాయిస్ మీకు వినబడుతున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. కాబట్టి గుడ్ బిగినింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అదంతా చెప్పాలంటే మంచి ప్రిపరేషను, మంచి ప్రాక్టీస్ చాలా అవసరం. ఇంచుమించుగా ఆసువుగా ఈ పద్యం చెప్పానంటే దాన్ని నేను ఎన్నిసార్లు చెప్పుంటానో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఓన్లీ ప్రాక్టీస్. భాష మాట్లాడుతున్నాడంటే సాధన చేసిన ఉద్దేశమే తప్ప సత్తా ఉందని ఏమాత్రం కూడా కాదు. బాగా కంఠస్థ పెట్టినట్లు లెక్క అనమాట. రెండోది ఏంటంటే రైట్, రీడ్, ప్రాక్టీస్ ఫర్ మెసేజ్. ఆల్రెడీ మీరు రాసుకున్నారు, ఏంటి కంటెంట్ చెప్తాను అనుకున్నాను, లక్ష్యం సాధించడం ఎలా అని ఆ టాపిక్. లేదండి ఆత్మన్యూనతా భాగం పోగొట్టుకోవడం ఎలా. అదేవిధంగా ఇక్కడ మేడం గారు వచ్చారు, 7 పోల్స్ ఆఫ్ సక్సెస్ చెప్తారు మేడం గారు. ఏం పేరు మేడం? ద్రౌపది మేడం. అలా ఒక్కొక్కరు ఒక టాపిక్. మంచి మెమరీ పెంచుకోవడం ఎలా, జక్కన్ శెట్టి గారు. బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కరికి ఒక లేబులింగ్ ఉంటుంది. మరి మిగతా పెద్దవాళ్ళని అడగక్కలేదు, ఏదైనా సరే సెంటర్ మీరు చెప్పినా మేము చెప్పినా, టాపిక్ మేము చెప్పినా మీరు చెప్పినా సరే, స్టేజ్ మీరు చెప్పినా మేము చెప్పినా, ఏదైనా చెప్పగలరు కొద్దిమంది ఉన్నారు. ఆ టాపిక్ ముందు తీసుకోండి. ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేనైతే విజయానికి 7 అడుగులు అన్న ఒక టాపిక్ తీసుకున్నాను. సుమారు అది నేను 400 పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటానేమో, దాంట్లో 350 ఫ్రీ ప్రోగ్రామ్సే. ఒకటి, ఎందుకంటే ఆ ఒకటి ఎప్పుడైతే మీరు తీసుకున్నప్పుడు దాని మీద మాస్టరీ వస్తుంది. ఆ మాస్టరీ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ఎక్స్పాండ్ టు అదర్ ప్రోగ్రామ్స్. కాబట్టి స్టార్టింగ్లో మొదట్లో పెట్ ప్రోగ్రామ్స్ 2-3 పెట్టుకోండి. పెట్ ప్రోగ్రామ్స్ ఏం చెప్పదలుచుకున్నారు, బిగినింగ్ రాసుకోండి, అదేవిధంగా ఎండింగ్ రాసుకోండి. ఎండింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏ టాపిక్స్ దాని మీద ఏ అంశాలు రాస్తున్నారో దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ 10 మంది ఉన్నట్లయితే వాళ్ళ ముందు మీరు అది సాధన చేయండి, వాళ్ళ ముందు చేయండి. అండ్ అదర్ వన్, రికార్డ్ యువర్ ఓన్ వాయిస్, ఫైండ్ యువర్ మిస్టేక్స్. రికార్డ్ యువర్ ఓన్ వాయిస్. ఎక్కడ రికార్డ్ చేసుకోవచ్చు అండి? సార్ మా ఊర్లో రికార్డింగ్ థియేటర్ లేవండి. మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు. మొబైల్ రికార్డ్ చేసుకోండి, వింటే ఈ గొంతు నాదేనే ఉంటుంది. ఫస్ట్ టైం వాయిస్ రికార్డ్ చేసుకున్న తర్వాత విన్నట్లయితే ఎవరిది గొంతుకు, మన గొంతు మనకే విత్తగా కనబడుతుంది. అందువల్ల ఏమవుతుందండి, మైక్ దగ్గరగా పెట్టి మాట్లాడేశాను, దూరంగా పెట్టాను, కొన్ని మాటలు మింగేస్తున్నాను. నాకు ఆ అలవాటు ఉంది. నేను రికార్డ్ చేసుకుని తెలుసుకున్నాను, నేను వేగం చెప్పాలి, ఎక్కువ సబ్జెక్ట్ చెప్పాలి అనే భావనలు పడి చాలా విషయాలు మింగేస్తున్నాను. ఆ వినిదారు చూశాను, ఇన్ని పదాలు మింగేస్తున్నానా, అప్పటి నుంచి కొంచెం స్లో చేయడం అలవాటు చేసుకున్నాను. రికార్డ్ యువర్ ఓన్ వాయిస్, ఆడియో రికార్డింగ్. తర్వాత వీడియో రికార్డింగ్ కూడా చెప్పొద్దు. నాగేశ్వరరావు గారు దయచేసి నాకే SMS ఇవ్వండి అని అడగద్దు. కానీ ఇలా రికార్డ్ చేయొద్దు. కాబట్టి ఆ రికార్డ్ చేయడానికి అది కూడా ఆడియో ఫ్రెండ్ ఉపయోగం తీసుకొని కంప్లీట్గా ఒక 10 మినిట్స్ కంప్లీట్గా, అంతేగాని బిట్స్ కాదు. ఏ టాపిక్ అనుకో చూసుకోండి, తర్వాత చూసుకోండి మీ తాలూకు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నిలబడే పోస్చర్ ఎలా ఉంది, జెస్చర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మీరు స్టేజ్కి ఎంత ఉన్నారు, మైక్ ఎలా పెట్టుకున్నారు, ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చూడండి. తర్వాత ఇంతవరకు అయినటువంటి ఇంపాక్ట్ వీడియోస్ అన్నీ మళ్ళీ చూడండి. దాంట్లో ఏవైతే ఎక్కువ రేటింగ్ వచ్చి మళ్ళీ తీసుకోండి. తీసుకునేటప్పుడు ఎవరు స్టేజ్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ చెప్పారు, మైకు ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విషయం చెప్పేటప్పుడు స్పీడ్గా చెప్పారు, ఏది చాలా స్లోగా చెప్పారు, మాడ్యులేషన్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, పాజ్ అంటే ఏంటి, ఎందుకు ఆ స్పీకర్ అలా చెప్పడం జరిగింది, స్కానింగ్ చేస్తూ చూడండి. ఎందుకంటే బికాజ్ యూ వాంట్ టు మోర్ దెన్ ద పర్సన్, బెటర్ దెన్ ద పర్సన్. ఆ పర్సన్ కన్నా ఎక్కువ అనుకున్నారు కాబట్టి ఎవరిలాగా మీరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకన్నా మీరు ఒక అడుగు ఎప్పుడు పైన ఉంటారు గుర్తుంచుకోండి. ఎవరిలాగా మీరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకన్నా ఒక అడుగు పైన ఉంటారు. కాబట్టి హ్యావ్ ఏ బిగ్ మెంటర్, హ్యావ్ ఏ రోల్ మోడల్ కన్నా మీరు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ తాలూకు నడవడికని నడతని బాగా పరిశీలన చేయండి. అండ్ వాచ్ ద వీడియోస్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్. దట్స్ వాట్ ఐ టోల్డ్. ప్రతి ట్రైనర్స్ కూడా ఏంటి అందులో ఏ అంశాలు ఉన్నాయి.
సో నేనైతే అంటే మీరు అనుకుంటారు మంచి ట్రైనర్కి అయితే 30 రోజులు బిజీగా ఉంటుందని అని. 30 రోజులు 30 ప్రోగ్రామ్ చేస్తాను అంటే ₹10 పావలా కూడా చెప్పేసిన ట్రైనర్ కింద లెక్క గుర్తుంచుకోండి. 10 ప్రోగ్రామ్స్ లేదా 12 ప్రోగ్రామ్స్ చేస్తున్నట్లయితే ఆయన ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నట్టు లెక్క. పెద్ద పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకటి రిలీజ్ అవుతాయి. అంతేగాని ఆగాడా ఇంకా ఆగే ఉన్నాడు. ఎవడు వచ్చాడో రాలేదండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆగుతూ వస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఎవడు ఆగడు వీళ్ళందరూ ఆగాగి వస్తుంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోతారు లెక్క అన్నమాట. కాబట్టి మీ నెల రోజుల్లో 10 రోజులు మీకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కరెక్టే, కొన్ని అన్సీజన్ ఉంటుంది. మిగతా సమయంలో ఏం చేస్తుంటారండి, వాచ్ ఆల్ ద వీడియోస్ ఆఫ్ పాపులర్ ట్రైనర్స్. లెస్ బ్రౌన్ కానీ, యాంథోనీ రాబిన్స్ కానీ, జాక్ క్యాన్ఫీల్డ్ కానీ, వేన్ డయర్ కానీ, ఎవరైతే ఉన్నారు ఈవెన్ బాబ్ ప్రాక్టర్ కానీ, వాళ్ళ వీడియోస్ని చూడండి. నెపోలియన్ హిల్ వీడియోస్ కూడా దొరుకుతున్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళండి, ఆ వీడియో చూసి వాళ్ళు ఎలా వాట్ ఆర్ దే స్పీకింగ్. మనమైతే మంచి మోటివేషన్ బుక్ చెప్పండి అన్నాం అనుకోండి, మనం ఏం చెప్తామంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఐ ఆల్సో రెడ్ మ్యాక్సిమం అచీవ్మెంట్ బై జాక్ క్యాన్ఫీల్డ్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్, ఇవన్నీ చెప్తాం మనం. కానీ ఇఫ్ యూ ఆస్క్ బాబ్ ప్రాక్టర్ని అడిగా అనుకోండి, లేదా వేన్ డైన్ అడిగా అనుకోండి, అలా ఉంటారంటే సో అండ్ అట్ ది సేమ్ టైం మీరు 8th హ్యాబిట్ బుక్ వచ్చింది. 8th హ్యాబిట్ బుక్లో 30% ఇండియన్ ఉపనిషత్తుల మీద ఆధారపడి రాసిన పుస్తకం 8th హ్యాబిట్ అండి. మన భారతదేశంలోని ఉపనిషత్తుల మీద ఆధారపడి రాసినటువంటి పుస్తకం అది. అంతేకాకుండా పతంజలి యోగ సూత్రాలు అనేటువంటి సూత్రాలు కూడా దాంట్లో చాలా ఉంటాయి, 8th హ్యాబిట్లో ఉంటాయి. అక్కడ వాళ్ళేమో మన వైపు చూస్తున్నారు, మనమేమో వాళ్ళ వైపు చూస్తున్నారు. ఇంపాక్ట్ వాళ్ళు అవి చూస్తారు, ఇవి చూస్తారు, తమదైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకుంటారు. వాట్ యు సే? దట్స్ గుడ్. అండ్ మేక్ ఏ వీడియో అండ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అది నేనేనా మొట్టమొదటిసారిగా నాకు వీడియో చేయాలని సరదా పుట్టింది, కోరిక పుట్టింది. ఎందుకంటే నేను ఇంకో వీడియో చూశాను కాబట్టి. మనం ఏం చూస్తాం మనం అలా అవుతాం. వెంటనే నేను ఒక స్టూడియో ఆయన దగ్గరికి వెళ్ళండి నాకు ఇలా ఈ రకం ఒక నాకు వీడియో తీయాలని నేను చెప్పాను. అని చెప్పాడు, చాలా ఖర్చు అవుద్దని అన్నాడు. అంత ఇచ్చుకోవాలని అని చెప్పాను. బేరం కుదిరింది. ముందు డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ఎయిర్ కండిషన్ మీకు ఏం పర్వాలేదని చెప్పాడు. డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కెమెరా దొరకలేదు సార్ అని చెప్పాడు. ఫోన్ చేస్తాను, కెమెరా దొరికిన తర్వాత కెమెరా దొరికింది. ఫోన్ చేశాడు, ఏసీ సార్ అంటే ఏసీ లేదండి అన్నాడు. ఏం చేయాలండి? ఏసీ లేదు సార్, అడ్జస్ట్ అయిపోండి పర్వాలేదని చెప్పాడు. 2 ఫ్యాన్లు పెడతామని చెప్పాడు. కానీ ఎదురుగా ఇటువైపు 1000 వాట్స్ పెట్టాడు. అంటే ఈ బల్బులకి అయితే ఇంకా మీకేమైనా అంబ్రెలా ఉంది, అది కాదు. నేను ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ ఒకటి పెట్టాడు. అది ఏప్రిల్ 23వ తారీఖు నాడు, అంటే సమ్మర్లో దాన్ని షూట్ చేసాం. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. ఫుల్గా నిండా మేకప్ వేసాడు. ఒక ఆయన వచ్చి మేకప్ వేసాడు. నాకు మేకప్ వద్దురా బాబు అని అంటే, లేదండి మేకప్ ఉండాలి, లేకపోతే గ్లేర్ వచ్చేస్తుందని చెప్పాడు. మేకప్ వేసాడు. నాకేమవుతుందో అర్థం అవ్వట్లేదు. ఆ కెమెరామెన్ వచ్చాడు, చక్రపాణి చేశాడు. సో స్టార్ట్ చేసరికి సార్ అయిపోయింది సార్ అంటాడు. ఇంకా ఫస్ట్ నాకు పని ఉందండి, పెళ్ళి ఉందండి అంటాడు. సో విసుగొచ్చి ఏకదాటికి అలా చెప్పుకెళ్ళిపోయాను. చెమట అలా కారుతూ ఉంటే అలాగా క్లాస్ అలా చెప్పుకెళ్ళిపోయాడు. కానీ నీకు చెమటలు రాని, వీడియో సరిగా లేకపోని, నీ తాలూకా అంద వికారంగా ఉండి కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ లక్కల్లా. ఆ ప్రేరణ అనేటువంటి ఆ వీడియోని అది ఎవరికి అమ్మడం ఇష్టం లేక, ఎవరికి ఇవ్వడం కూడా ఇష్టం లేక డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేశాం. ఈ రోజుకైతే 34,000 మంది ఆ వీడియోని చూసారండి. ప్రేరణ బై ట్రైనర్ ఉదయ్ కుమార్. అది చూసి ఎవరు బాగుపడాలో లేదో తెలియదు, కానీ అది చూడడం ద్వారా నేను ఎంత అసహ్యంగా మాట్లాడతానా అని తెలుసుకున్నాను. నేను ఎంత అస్పష్టంగా మాట్లాడతానా, ఈ విధంగా మాట్లాడతానా, ఇలా నేను చేయాల్సిన తప్పులన్నీ చూసుకున్నాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఈ రకమైనటువంటి తప్పులు లేకుండా మాట్లాడాలని చెప్పని నాకు నేనుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నేను చేతులు ఎక్కువ ఊపుతుంటాను, జస్టిస్ ఎక్కువ ఇస్తున్నాను. సో జస్టిస్ అంత ఫ్రీగా ఇవ్వకూడదు. తర్వాత కళ్ళల్లో ఏమాత్రం కాన్ఫిడెన్స్ కనబడట్లేదు, బెరుగ్గా ఉన్నట్టు కనబడుతున్నాను. కాన్ఫిడెన్స్ కనబడాలి. వెన్ యూఆర్ ఎ మోటివేషనల్ స్పీకర్, మోటివేషన్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ దేర్ మస్ట్ బి స్ట్రైట్ ఐ కాంటాక్ట్ విత్ ఆల్ ద ఆడియన్స్ దట్ యూ సీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నన్నే చూస్తున్నాననే భావన కలిగించాలి. మన తప్పులు మనం తెలుసుకోవడానికి మన వీడియో, మన ఆడియో కనబడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సి వాట్ ఈస్ అండ్ అదర్ వన్, యూజ్ ఎవ్రీ స్పీక్. వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ అవకాశాలు ఇవ్వట్లేదు సార్. ట్రైనర్స్ ఫోన్ చేసుకుంటుండమే అనమాట. అంటే ఇవి ట్రేడ్ సీక్రెట్ చెప్పకూడదు సార్, చెప్పొచ్చు కదా సార్, ట్రేడ్ సీక్రెట్లు చెప్పొచ్చు కదండి. ఆ ఫోన్ చేస్తే ఎలా ఉన్నారండి అన్న అంటే, ఆ సార్ ఉదయ్ గారు ఏంటండి కొంచెం అన్సీజన్ కాదు సార్ అంట. నేను ఆయన ముందు అంటారు మేడం, లేదు ప్రోగ్రామ్స్ బాగానే ఉన్నాయంటారు. తర్వాత నన్ను ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయండి అన్నాడు. ఈ మధ్య ఏం చేశారంటే అంటారు, ఆయన అంటారన్నమాట, కొంచెం అన్సీజన్ సార్ అంటారు. నిజమే సార్, అన్సీజన్ సార్. మోటివేషన్ దట్ వీ రిక్వైర్. అవకాశాలు ఎవరండి?
అండ్ ఏ గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ హ్యాస్ టు క్రియేట్ ద ఆపర్చునిటీస్. అవకాశాలు మనమే కల్పించుకోవాలి, అవకాశాలు రావు. ఎక్కడండి, ఎక్కడ అవకాశం ఉందో అదే పనిగా మనం వెళ్తూ ఉండాలి, అవకాశం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీరు ఎంతమంది ఇక్కడ కాలేజీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కాలేజీలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో మీ కాలేజీలో ఎప్పుడైతే మీకు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పండి అనండి, కాలేజీ దాకా వెళ్ళొద్దు, ఇంపాక్ట్లో. థ్యాంక్ యూ. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రదర్ మాట్లాడారు. సో ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం కూడా ఎవరైతే మాట్లాడడానికి అవకాశం ఉందో ప్రతి ఒక్కరు రండి, ముందుగా లిస్ట్ అవుట్ ఇవ్వండి, ఈరోజు ప్రిపేర్ అవ్వండి, రేపు రండి నాగేశ్వరరావు కలండి. సార్ నేను ఒక 2 minutes మాట్లాడాలనుకుంటానండి. 2 నిమిషాలు ఏం మాట్లాడతాం అని అనుకోవద్దండి. ద గ్రేటెస్ట్ స్పీచ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచాన్ని ఒక కుదిపినటువంటి స్పీచ్ స్వామి వివేకానంద చికాగో నగరంలో సర్వమత సమ్మేళనంలో మాట్లాడిన స్పీచ్ ఎంతసేపు మాట్లాడి తెలుసండి? కేవలం 3 నిమిషాల 26 సెకండ్లు మాట్లాడారు. ఎంతసేపు మాట్లాడమని కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క అంతే. కాబట్టి 3 పాయింట్స్ పెట్టుకోండి, దాన్ని అనలుగా మాట్లాడండి, ఫ్రెండ్ అడగండి వీడియో చేయమని, తర్వాత చూసుకోండి. అంటే మాట్లాడే ప్రక్రియ ఈ రోజుతోనే మొదలు పెట్టండి. అండ్ యూ క్రియేట్ ద ఆపర్చునిటీస్ టు స్పీక్. ఎక్కడ అవకాశం వచ్చేది సరే, బర్త్డే అవుతుంది, పిలిచారు మీ ఫ్రెండ్స్కి అందరు కూడా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పిలిచారు, బర్త్డే అవుతుంది. బర్త్డే అవుతున్నప్పుడు అందరిని కూర్చోమని చెప్పండి 2 నిమిషాలు. ఈరోజు పెదనాన్నగారు ఉన్నారు, పెదనాన్నగారు అబ్బాయిని ఆశీర్వదిస్తున్న మాట చెప్తాడని చెప్పండి, ఆయన 2 మాటలు మాట్లాడతాడు. తర్వాత పెద్ద అత్తగారు మాట్లాడతారు, ఆవిడ మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళిద్దరు శోక మాత్రమే, తర్వాత మీరు మాట్లాడియండి. మరి ఈరోజు మన చిన్నారి 3వ సంవత్సరం బర్త్డే జరుపుకున్నారు, ఇంకెంతో బర్త్డే జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. చాలామంది వచ్చారు, కేక్ కొన్నందుకు అప్పారావు గారికి, కేక్ కట్ చేసినందుకు కత్తిరి కొన్నందుకు సుబ్బారావు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. దాంట్లో సత్తా ఉన్నా పర్లేదు, సరుకున్నా పర్లేదు, కానీ మీకు ఒక ప్రాక్టీస్ అవుతుందన్నమాట. రాసుకోండి వికెట్ నెంబర్ 1 అని. ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తుందంటే అదే మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ వాట్ ఇస్ ది సి చెరీస్ విత్ గుడ్ యాటిట్యూడ్. ట్రైనర్కి తప్పనిసరిగా యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రకమైనటువంటి దృక్పథం ఉండాలి, ఎందుకంటే యు ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్. మనో వాక్ కర్మ త్రికరణ శుద్ధి అంటారు. మనం ఏదైతే మాట్లాడతామో అది ఆలోచించి మాట్లాడాలి. ఆలోచన, మాట, ఆచరణ 3 ఒకటి అవ్వాలి. ఆ ఇంటిగ్రిటీ కానీ దెబ్బతింది అనుకోండి, ఇక్కడ క్లాస్ చెప్తాం ఎటువంటి చెడు అలవాట్లకు మీరు లోను కావద్దని, బయటికి వెళ్ళి సిగరెట్ లాగేసారు అనుకోండి, ఇదా ఈయన పద్ధతి అనుకుంటారు. కాబట్టి వాక్శుద్ధి అవసరం. వాక్శుద్ధి మనం చెప్పింది మీరు తప్పనిసరిగా భవిష్యత్తులో మీరు సక్సెస్ అవుతారు అని అనాలని అంటే, నాకు వాక్శుద్ధి ఉంటేనే మీరు అది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ వాక్శుద్ధికి తప్పనిసరిగా మంచి యాటిట్యూడ్ అవసరం. ఏ రకమైన యాటిట్యూడ్ కావాలండి? కన్వర్ట్ యువర్ పెయిన్ ఇంటూ మెసేజ్. మీకు ఒక సమస్య వచ్చింది, మీకు కష్టం వచ్చింది, లేదా ఎవరి వ్యక్తి జీవితంలో కష్టం మీకు కనబడింది, ఎవరికైతే కష్టం గురించి తెలుస్తుందో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కష్టం అర్థమవుతుంది. మంచిని గుర్తించాలంటే స్పందించే హృదయం అవసరం. మంచిని గుర్తించాలంటే స్పందించే హృదయం అవసరం. వ్యక్తిగా పైకి ఎదగాలంటే తల వంచని వినయం అవసరం. వ్యక్తిగా పైకి ఎదగాలంటే తల వంచని వినయం అవసరం. అర్థం లేదు. వినయం అంటేనే తలదించుకోవడం. తల వంచని వినయం అవసరం అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ వినయంగా ఉండాలని. ఎదురు వ్యక్తిలో కష్టం కనబడింది, నిక్ వీడియో చూశారు, మీకు ఏడుపు వచ్చింది. మనం సినిమా చూశారు, మీకు ఏడుపు వచ్చింది. మీరు లేదా ఒక వ్యక్తి జీవితంలో కష్టపడి చూసి వచ్చి మీకు ఆ పెయిన్ కలిగింది. ఆ పెయిన్లోంచి, ఆ వేదనలోంచి బాధపడేవాడికే బాధపడుతుంది. ఒక మెసేజ్ని తయారు చేసుకోండి. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఫలితమే నో కండిషన్ ఈజ్ పెర్మనెంట్ అనే పుస్తకం. ఆ పుస్తకం ద్వారా ఆవిడ సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నారు, చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. మీ అందరూ కూడా ఎంతోమంది చదివి ఉంటారు పుస్తకం. చదవపోయినట్లయితే నో కండిషన్ ఈజ్ పెర్మనెంట్ బై ఉదయ్ కుమార్ అని మీరు గూగుల్లో కొట్టండి, మీకు ఒక పుస్తకం వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆవిడ ఇంపాక్ట్ తీసుకురావడం ద్వారా చాలామందికి ఆవిడ పరిచయం అయ్యారు. దట్ క్రెడిట్ గోస్ టు నాగేశ్వరరావు గారు. అండ్ సెకండ్ వన్, హ్యావ్ అన్ యాటిట్యూడ్ టు లెర్న్ ఎయిదర్ ఫ్రమ్ సీనియర్స్ ఆర్ జూనియర్స్. 30 years ఇండస్ట్రీ ఇక్కడ అనడానికి కుదరదండి. ఎవరు చెప్పినా సరే, అక్కడ ఆల్రెడీ ఒక జూనియర్ ట్రైనర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్బాయిని చక్కగా చెప్పాడు, ఒక మంచి కథ చెప్పాడు. 2 కుండలు మోసుకెళ్తున్నట్లయితే, ఒక కుండ కనవనట్లయితే దారంటా చేసినటువంటి విత్తనాలని అది మొలకిస్తుంది. ఇక్కడ నీ టార్గెట్నే కాదు, నీ టార్గెట్ని సాధించడంలో ఎంతోమందికి దారి పొడుగు నువ్వు సహాయం చేసుకుంటూ వెళ్ళాలని మెసేజ్ ఆ అబ్బాయి స్టోరీలో ఉంది అక్కడ. సో ఎక్కడ ఏ మెసేజ్ కనిపించే సరే దాన్ని తీసుకోండి, ఎక్కడ అవసరమైతే ఉపయోగించండి. ఆ స్టోరీ పలానా అబ్బాయి చెప్పాడని చెప్పండి, పర్వాలేదు, ఏమాత్రం కూడా రిఫరెన్స్ ఇవ్వడంలో ఇబ్బంది పడద్దు. మూడోది ఏంటంటే మెయింటైన్ మెంటల్ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎప్పుడు పడితే అప్పుడు మనం మానసికంగా ఇబ్బంది పడకూడదు. అనవసరంగా ఈ ప్రొఫెషన్కి వచ్చాను నాగేశ్వరరావు గారు అండి, మానేయాలనుకుంటున్నాను, సరిగ్గా ప్రోగ్రామ్స్ లేవండి. డోంట్ బికమ్ సిక్. ద డే విల్ కమ్. ఇట్ ఈస్ ద ప్రొఫెషన్ విచ్ యూ హ్యావ్ చూజన్. ఇట్ ఈస్ నాట్ యువర్ డెసిషన్, ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్.
యు ఆర్ దేర్ టు మోటివేట్ ద పీపుల్. వెన్ యు ఆర్ దేర్ టు మోటివేట్ పీపుల్, యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ మోటివేషన్. మనకి ఆ మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి, మనకి స్పిరిచువల్ యాటిట్యూడ్ కావాలి, మనకి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కావాలి. అది కానీ తప్పైనట్లయితే మనం ఎవరికి కూడా మోటివేట్ చేయడానికి అవకాశం ఉండదు.